ఇంకోటి గురుగారు, ఇప్పుడు చాలా మంది ఏంటి కర్ణపిశాచులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. కర్ణపిశాచి విద్య ఉందని చెప్తారు. కర్ణపిశాచి. నిజంగా అది ఉందా? కర్ణపిశాచి తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఇవి ఏంటంటేనండి యక్షిణీలని ఉన్నాయన్నమాట. యక్షిణి ఉపాసకులని అది ఆ గ్రంథాల్లో మహానుభావులు ఎప్పుడో రాసి పెట్టారు. ఉమ్, మేము నేర్చుకున్న మా నాన్నగారు చెప్పారట. ధనయక్షిణి ఒక యక్షిణి ఉంటుంది. ఆవిడ ఏమంచి ఉపాసన చేస్తే వస్తుంది, నీకేంటి కావాలని. ఆవిడ ఏమంచి రాత్రి పడుకునేటప్పుడు ఏమొచ్చు ఎగ్జాంపుల్ తులం బంగారం పెట్టేస్తుంది. ఉమ్, పొద్దులేకి వాడు తలకి తులం బంగారం ఉంటుంది. ఓకే. తులం బంగారం సూర్యోదయం నుంచి సూర్యాస్తమోపులో మార్చిచ్చి వాడేవాళ్ళు. అది వ్యసనాలకు వాడకూడదు, మంచికి వాడాలి. ఓకే. ఎప్పుడైతే నీ దగ్గర ₹1 కాడ మిగిలిందో అన్నాడు వీడు వంశంతో ఉండడు చచ్చిపోతాడు. ఆహా. అది శాపం. అందుకు యక్షిణి ఉపాసనలు చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చేయాలి. అది గురుముఖంగా ఉండాలి. ఆ జాతకుల్లో కూడా వాళ్ళకి ఆ యోగం ఉంటేనే వస్తుంది. ఈ కర్ణపిశాచి అన్నారా, నాకు తెలిసిన మట్టుకి విశాఖపట్నం దగ్గర కొత్తవలస దగ్గర మంగళపాలెం అనే ఊరుంది ఇప్పటికైనా. ఉమ్, మా నాన్నగారు చెప్పేవారు. చాలా కాలం క్రితం ఆయన బ్రాహ్మడే. ఆయన ఆ ఊరు కరణం మున్సిపల్ వాళ్ళకి పొలాలు ఉన్నాయి. రోజు సాయంత్రం పూట వెళ్ళి వస్తుంటే అసలు సంజి వేళ ఒక స్త్రీ గట్టుబట్టి నిలబడి ఉంది. అయ్యో ఈ అసలు సంజి వేళకి నిలబడింది, దేనికి వచ్చిందో మనం కొంచెం వెనక్కి వెళ్ళిపోతాం అని వెనక్కి వెళ్ళిపోయి నిలబడ్డాడు. ఎంతసేపటికి ఆవిడ అక్కడ ఇదేంటి ఎంతసేపు ఇక్కడ ఉందని వచ్చాడు. వెళ్ళిపోతుంటే ఆయన తప్పించి వెళ్ళిపోతే, ఏరా నువ్వు వెళ్ళిపోతున్నావు, నీకోసం నిలబడ్డా ఇలా రా అని పిలిచింది. అమ్మ ఎవరమ్మా నువ్వు అంటే, నేను కర్ణపిశాచిని, నీకు వశమవుదాం వచ్చాను, నీకు జరగబోయి భూత భవిష్యత్తు వర్తమానాలు చెప్తాను, నన్ను నువ్వు ఆరాధించుకో, నేను ఒక మంత్రం నేర్పుతాను, నీ చెవిలో ఉంటాను, నన్ను పూజించి ప్రతి మంగళవారం నాకు దీపం పెట్టి పూజ చేయి, ఏదో నైవేద్యం పెట్టుకో, నువ్వు కూర్చో అంతే, నువ్వు ఎవరిని చూస్తే వాళ్ళకి ఏం జరుగుతుందో నేను చెప్పేస్తుంటాను అని చెప్పింది. అది సరే అని ఆయన ఒక 5 నిమిషాల్లో ఆవిడ అదృశ్యం అయిపోయింది. కుడి చెవి దొరద వేసింది, ఇళ్ళలో కొట్టుకుంటాడు. ప్రతి మంగళవారం దీపం పెట్టి ఇలా ఆడికి అసలు ఏమి తెలియదు అనమాట పాపం. ఇలా కూర్చున్నాడు, ఆవిడ వెళ్ళిపోతున్నాడు. రా సుబ్బన్న ఇలా రా, నువ్వు పలానా పని మీద వెళ్తున్నావు, అది ఇవాళ వెళ్ళకు, అది అవ్వదు అని చెప్పేవాడు. ఆడేంటి ఇలాగ వెళ్తే నిజంగా పని అవ్వలేదు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏం చేస్తండి, అవ్వలేదు చెప్తే వీడు శనిగాడు, అనాథగా వీడు నన్ను అన్నాడు, అదే నీ ₹1,00,00,000 వచ్చేస్తాయంటే అబ్బా మంచిగానండి అని చెప్తుంటారు. ఇది అది అది మామూలు విషయం. ఇలాగా అప్పుడు అలాగా ఆయన మా పంతులు గారు మన అన్నీ చెప్పేస్తున్నారు అని చెప్పేవాడు. అది ఆ దేవత ఆ రకంగా ఉంటే అది కూడా వాడికి దశ, కొన్ని అనుగ్రహం కొంతకాలమే ఉంటాయి. ఉహుం, ఆ తర్వాత వెళ్ళిపోతాయి, ఉండవు. ఉహుం, ఈ యక్షిణీలు తాంత్రిక అన్ని అంటే ఇవన్నీ మధ్యలో వచ్చి మధ్యలో పోతూ ఉంటాయి అనమాట. అది మనం సాధన చాకిని, ఆకిని, కాకిని, కామిని, డాకిని అన్నీ ఉన్నాయి. కాశీలో బ్రహ్మరాక్షసు తిరుగుతున్నది. నిజమా? చూపించమంటే ఒక పెద్ద బంగ్లా ఉంటుంది. ఉమ్, ఆ బంగ్లాలో సాయంత్రం పూట ఎవరు ఉండకూడదు, తలుపులు వేసి వెళ్ళిపోవాలి. అక్కడ ఎవరు ఉంటే పొద్దునకి అస్థిపంజరమే మిగులుతుంది. నిజమా? కాశీలోనేమో అయితే నేను చాలామందిని అడిగాను మహానుభావులు, కాశీలో అన్నీ ఉన్నాయి, 7 వ్యసనాలు ఉన్నాయి, ఇక్కడ లేనివంటూ ఏవీ లేవు. అందుకే భగవద్గీతలో మహానుభావుడు కృష్ణుడు అర్జునికి ఏం చెప్తాడంటే 10 అధ్యాయాలు చెప్పిన తర్వాత కూడా వాడికి ఇంకా ఏమి ఎక్కకపోతే ఏకాదశి అధ్యాయం విశ్వరూపం చూపిస్తాడు. విశ్వరూపం ఎవరే బాబు నువ్వు ఈ విశ్వరూపం ఇలా చూడలేవు, నీకు దివ్యమైన నేత్రాలు ఇస్తాను, అది అందులో నాలో ఏది ఉంది అదే చూడు, అన్నీ చూడలేవు కూడా మహానుభావుడు చెప్తే సరే చూస్తాను, చూడలేకపోతాడు మహానుభావుడు. దానికి పశ్చిమే పార్థ రూపానే అనే అన్నీ అయిపోయి దండం పెడతాడు మహానుభావుడు, చూడలేకపోయాను అని. అలాగే ఏంటంటే మనకి ఏది కావాలో దాని గురించి ప్రయత్నం చేయాలి. అక్కలేనివన్నీ మనం పట్టించుకోకూడదు, మనం దాని జోలికి వెళ్ళకూడదు అనమాట. అందుకే పెద్దల మాట తెలదాని మూట అన్నారు, వాళ్ళు చెప్పింది మనం వినాలన్నమాట. ఓకే. అందుకు మనకున్న దేశకాలమాన పరిస్థితుల్లో ఉన్న శాస్త్ర సంబంధమైన పూజలే చేయాలి, ఎక్కలేని పనికి రాకూడదు. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్న మంచి చాలామంది కాశీ వెళుతున్నారు. వారాహిమాత గుడి ఒకనొకప్పుడు ఎంత ఖాళీగా ఉంటుంది, ఈరోజు జనాలు 100,000 వెళ్ళిపోతున్నారు. వారాహిమాత కాలభైరుడు కాశీ పట్టణానికి వాళ్ళు దేవతలు అనమాట, వాళ్ళు తిరుగుతారు. రాజుగారి బంటు లాంటి వాళ్ళు, క్షేత్రపాలకుడు తిరుగుతూ ఉంటారు 12 తర్వాత నుంచి అది అన్నమాట. ఆవిడ మంచి ఆమె చూడాలంటే డైరెక్ట్గా దేవుడిని డైరెక్ట్ చూడకూడదు. అక్కడికి వెళ్ళాక అక్కడ వాళ్ళు చెప్తారు 3 కన్నాల నుంచి మనం 3 భాగాలుగా చూడాలన్నమాట. దానికి వాళ్ళు కూడా తెల్లవారుజామున కళ్ళకి గంతలు కట్టుకొని అలా వెళ్ళి పూజలు అభిషేకం చేసి తలుపు వేసి వచ్చేస్తారు. ఒక్కొక్క దీంట్లో మహత్తరమైన ఇవి ఉన్నాయన్నమాట. అలాగే ప్రతి ఊళ్ళో గ్రామ దేవతలని ఉంటారు అమ్మవారు. గ్రామదేవత 7 అప్పచెల్లిలో పోతురాజు అవి వాటికి సంవత్సరం కూడా ఊళ్ళో పూజలు పురస్కారాలు చేయడం, ఇవన్నీ ఎందుకని చెప్తానంటే ఇవన్నీ ఉన్నాయన్నమాట. గ్రామదేవతలు ఉన్నాయి, లేదు అనేది ఏది లేదు. ఇంకొకటి అండి, సృష్టిలో అన్నీ ఉన్నాయి. నాకు ఒక వ్యక్తి మీద కోపం ఉంది, నేను ఆ వ్యక్తిని చంపేయాలి, నాకు అన్యాయం చేశాడనే ఉద్దేశం నాకు ఉంది. నేను వెళ్ళిపోయి ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చంపమని అడుగుతాను అని చేసేవాళ్ళు ఉన్నారా? ఇలా అలా చేయరు.
చీరా ఎందుకంటే మీకేదో ఎవడి మీద ఏదో అత్త మీద కోపం తుత్త మీద చూపి మీకు ఏదో కోపం వచ్చింది వాడు ఏం చంపి అంటే ఎవడు చెప్తే పుట్టినవాడికి భగవంతుడికే లేదు వాడు చంపడానికి హక్కు. వాడికి యోగం ఉంటే లారీ కింద పడిపోయిందని బతికేస్తున్నాడు. వాడికి యోగాలు అంటే హంసతూలుగా పడుకున్నా సరే దీనికి నిదర్శనం ఏంటంటే పరీక్షిత్ మహారాజు కథ చూడండి. అందుకంటే వినాశకాలే విపరీత బుద్ధి అనే పరీక్షిత్ మహారాజు ఆ రోజుల్లో ఏమొచ్చి వేటకి వెళ్ళాడు. వేటకి వెళ్తే అలసిపోయాడు, దాహం వేసింది, మంచినీళ్ళు కావాలి. సరే అక్కడికి వెళ్తే మునులు యోగులు వాళ్ళు అడవుల్లో ఎందుకు తపస్సు చేస్తారంటే వాళ్ళు పర్ణశాలు వేసుకొని జంక చర్మాలు పులి చర్మాలు పెట్టుకొని నదీ జల తీరాల్లో దర్భాసనాలు దర్భపుల్లలు పట్టుకొని వాళ్ళు హోమాలు చేసుకొని ఈ సృష్టిని కాపాడుదాం, రాజకుటుంబాన్ని కాపాడుదాం, అందరూ ఒకరిని కాపాడుదాం అని వాళ్ళు తప్పతో వాళ్ళు జపతప్పాలు చేస్తారు. వాళ్ళు ఆకులు అలములు ఏవో తింటూ ఉంటారు. అలాంటిది వచ్చిన తర్వాత అక్కడ ముని జాపంలో ఉంటాడు. వస్తాడు ఈ పరీక్షిత్ మహారాజు వచ్చి ఆయన లేపుతాడు. లేవడు ఆయన దీర్ఘయోగ నిద్రలో ఉంటాడు. చూశాడు అక్కడ మంచినీళ్ళు ఏమి లేదు ఈడేటిగానే అక్కడ లక్కకి చచ్చిపోయిన పాము ఉంటుంది మెళ్ళ వేసి వెళ్ళిపోతాడు కోపం. చూడండి అంటే ఆకర్షి వెళ్ళిపోవచ్చు కదా మామూలుగానే పాము వెళ్ళిపోతే 12 ఏళ్ళు 16 ఏళ్ళు ఒక కొడుకు వస్తాడు. వచ్చి అన్నీ చూస్తాడు. ఏమిటి నా తండ్రి మెడలో పాము వేసుకున్నాడు యోగంలో చూస్తాడు. ఎవరైతే నా తండ్రి మెడలో ఈ కళేబరాన్ని వేసాడో వాడు తక్షకుడిగానే పాము చేత 7 రోజులు ఈ రోజున 7 రోజుల లోపల చచ్చిపోవాలని శాపం పెట్టేస్తాడు. ఈ లోపల ఆయన లేస్తాడు. ఏంటైనా ఏంటి పెద్ద పెద్ద అడుపులు వస్తున్నావు ఏంటి నాయన ఇలాగ జరిగింది ఎందుకు నాన్న చెప్పించో తప్పు కదా. జైతాన్ని వెళ్ళే మహారాజు ఏదో తెలియక తప్పు చేశాడు వాడి బాధతోనే శాపం విరమించుకోలేదు తండ్రి జరగాల్సిందే అన్నాడు. అయితే సరే వీళ్ళు కబురు చెప్పు వాళ్ళకి అని చెప్తే రాజ్యంకి వచ్చి అప్పుడు అక్కడ ప్రతి జ్యోతిష్ శాస్త్రాలు ఆ రోజుల్లో ఇప్పుడే మంత్రతంత్రిగా ఉన్నారు. ఆ రోజుల్లో మహానుభావులు అస్సాంలో చేస్తారంటారు కదా కొంత. అస్సాం గౌహతిలో ఇలాంటి చేసేవాళ్ళు ఉన్నారంటారు. గౌహతిలో అంటేనండి ఉన్నారు కానీ వాళ్ళ కాలమాన పరిస్థితుల్లో వాళ్ళు మనం వేస్తే సమస్యను బట్టి వాళ్ళు చేస్తారు తప్ప వాళ్ళు చేయరు. వాళ్ళకి అక్కర్లేదు. అదే ఒక అన్యాయం అక్రమం అనే అది ధర్మశాస్త్ర పద్ధతులు ఉంటేనే వాళ్ళు చేస్తారు. అంతేకాని మీరు డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇవన్నీ వచ్చి చాలామంది కాశీలోటో అఘోరాలు సవాలు తినేస్తారట. అసలు అఘోరా చూసిన వాడు ఎవడో ఉన్నాడా? నిజమైన అఘోరా చూసిన వాడు ఎప్పుడైనా? నేను వెళ్ళాను చూసి వచ్చాను మహానుభావులే. అందుకే వాళ్ళకి మనకి తేడా ఏమంటే వాళ్ళు శివతత్వంలోకి వెళ్ళిపోతారు. అందుకే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక మంత్రమే ఇప్పుడు నేనే సపోజ్ గాయత్రి మంత్రం చదివాను. మనం హోటల్కి వెళ్తే మనం అనుకున్న వస్తువు దొరకదు. అదే మీరు అడవిలో కూర్చోండి పలానా వస్తువు కావాలంటే వస్తుంది కాళ్ళ దగ్గరికి. గొప్ప పవర్ అది తెచ్చిస్తుంది. మంత్రం దైవాధీనం, దైవం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణం మమదేవత అన్నాడు. ఏంటంటే ఇవన్నీ ఏంటంటే దీనికి షడ్వర్గ బలాలు ఉంటాయన్నమాట. ఈ బలాలు అన్నీ ఉపయోగించుకొని సాధన చేస్తే ఎందుకు రాదు కాలం ముందుకు అన్నీ వస్తాయి. అందుకు మనం ఏంటంటే మనం చేసే ఇక్కడ వాతావరణం బట్టి మనం ఏ పూజలు పడుతుంది లేనిపోయిన అన్నింటికి ప్రబలమైన శక్తులు ఎవడున్నాడు? మన లోపల ఉన్నాడు వాడిని. అందుకని కామక్రోధ లోభ మోహ మదమాచార్యాలు ఇవి అణుచుకోరా బాబు. 77,77,72,711 దశవిధి వాయులు పంచభూతాలు షట్చక్రాలు నవద్వారాలు ఇవన్నీ భగవంతుడు మనలో ఎన్నో పెట్టాడు. అయితే చిన్న మెదడు పెద్ద మెదడు ఇది మూలాధారం అని. అందుకే యోగ కుండలి చితగ్ని కుండ సంభూత అని 2.5 చుట్లు చుట్టుకొని 3వ చుట్టుతో అధోముఖంగా పడుకుంటుంది కుండలిని దేవత. అందుకే మన శరీరము 2 జంతువులతో పోలుస్తారు, కోతితోని పాముతోని. ఆ చిహ్నాలు మనలో ఉంటాయి. ఈ యోగులు సాధన చేయగా అంటే అటుపక్క వాళ్ళకి ఇలా చిటికి చప్పుడు ఎందుకు చచ్చిపోతారు అనమాట. అంత నిర్మాషంగా అంత సాధనలు ఉండాలి పక్వంలోనే. ఆ రకంగా యోగ సాధనకు వెళ్తే అందుకే వాళ్ళ స్థలాలు ఏర్పుంటారు అనమాట. ఇలాంటి స్థలాల్లో వాళ్ళు చేయరు, పనికిరారు. చేయగా తినక వేము తీయకుండా అంటారనమాట. మన గురుగారు అనేవారు నెమ్మదిగా తింటే తుమ్మమూళ్ళు తినొచ్చు, కంగారులో పంచపుష్పాలు తినలేము. సాధన ఎంతో గొప్పది, చాలా జాగ్రత్తగా చేయాలి. నువ్వు చేస్తున్న నీకో తెలియకూడదు ఈ సాధన అని ఇవన్నీ. అంటే అందుకు ముందు అర్చన, ఈ షోడశ పూజలు, షోడశ కళలు, షోడశ పూజలు, ఇవన్నీ ఉన్నాయి. 16 అంకెలకి ఎన్నో భావాలు అర్థాలు ఉన్నాయన్నమాట. చాలా పెద్ద ఫిలాసఫీ అనమాట. ఇప్పుడు అస్సాంలో గౌహతిలో చేసేది ఏంటండి? అవి గౌహతిలో చేసే ప్రక్రియలు ఏంటి, ఏం చేస్తారు? గౌహతిలోనా? గౌహతిలో అంటే దశమా విద్యలో అక్కడ ఆవిడ దాన్ని పూర్వంలో కృష్ణ పర్వతం ఉన్న ప్రాగ్జ్యోతిపురం అంటారు. ప్రాగ్జ్యోతిపురం అంటారు దాన్ని. అస్సాం గౌహతి. ఈ గౌహతి ఏంటంటే అది ఒక తాంత్రిక నిలయం అనమాట. నరకాసుడు పరిపాలించే రాజ్యం. అందుకు ఆయన 16,000 మంది రాజకాన్ని తీసుకొని ఆయన బంధించుకున్నాడు. కృష్ణుడు కూడా నరకాసుడు నేను చేయలేకపోయాడు, భయం అనమాట. ఆయన వరం అలాంటిది. అందుకు అక్కడ యోనిపీఠం ఉంటుంది. కామాక్షి అమ్మవారు, కామాక్షి దేవత, మహాతల్లి.
అక్కడ వాళ్ళంతా యోనిపీఠాన్ని పూజించగా మొన్న ఆషాఢ మాసం జూన్ జూలై నెలలో స్త్రీలు ప్రతి నెల ఏదో టైంకి ఎలా రజస్వలు అవుతారో మూడు రోజుల తర్వాత అందుకే వాళ్ళు దేనికి అరువురాలు కారు పనికిరారు అనమాట. 4వ రోజున మళ్ళీ స్నానం చేసి పునఃస్నానం చేసి ఇంట్లోకి ఎలా వస్తారో మొన్న పండుగ లక్షల జనాలు అఘోరాలు మాలాంటి సాధకులు వెళ్ళి ఆ 3 రోజులు ఉంటారు. అక్కడైతే వాళ్ళకి సాంకేతికత తెలిసిపోతాయి అనమాట. అదే అప్పుడు ఈ గది నిండా వాళ్ళు తెల్ల వస్త్రాలు గోడల నుంచి కింద వరకు పరిచేస్తారు. పరిచేసి బయట ఏమొచ్చి 3 రోజులు రాత్రి పగలు పాటలు పద్యాలు గెంతుతూ ఉంటారనమాట. అప్పుడు ఆవిడ రజస్వలు అవుతాయి. ఆవిడలో వచ్చే బ్లడ్ గోడల వరకు వెళ్ళిపోతుంది. అదే అలా అప్పుడు వాడు 3 రోజులు దర్శనం ఎవరికి ఉండదు. 3 రోజులు పూజలు పురస్కారాలు దానికి తగ్గట్లు ఏవో చేస్తారు. 3వ రోజు చూస్తే మళ్ళీ అవి డ్రై అయిపోతాయి. అప్పుడు ఈ బ్లడ్తో వస్త్రాలు తీసుకోవాలి ఆరేస్తారు. ఆరేసి జాగ్రత్త దాచి అలాంటి వాళ్ళు తెలియాలి దానికి కూడా తంత్ర విద్యలో. నాకు తెలుసు కదా వెళ్ళి 100 రూపాయలు అయితే అమ్మకు కపడా దేదా అంటే ఇంత ముక్క ఇస్తాడు. అది మనం జోబులో పెట్టుకొని జాగ్రత్తగా తావీలో పెట్టి దాచుకుంటే అది దాంట్లో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నమాట. నీకు మారీ స్ఫోటక పిశాచ భూత ప్రేత పిశాచ ప్రయోగ బాధ నీకేమి రావు. మీ బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంటే ఎవడ కొడితే ఎలా తగలవో అలాగా ఇదన్నమాట. ఎవడు ఏం చేసినా సరే రిఫ్లెక్ట్ అయిపోతాయి అనమాట ఈ వస్తువు ఉండడం వల్ల. అందుకు ప్రతి దానికి విరుగుడు ఉంది. ఆ విరుగుడు ప్రతి దానికి విరుగుడు ఉన్నాయి. విరుగుడు లేకుండా ఏ పని ఉండదు అనమాట. అందుకే ఆ రకంగా ఆ అమ్మవారికి అంత ప్రఖ్యాతి ఉంది. అక్కడ మహానుభావులు సాధకులు దాని మీద ఉన్నవాళ్ళు ఆవిడ జపతపాలు చేయొచ్చు. అందులో దశమా విద్యలు అమ్మవారు ఉంటారన్నమాట. అవి చేయొచ్చు. అయితే గురుముఖంగా ఉండాలి. ఎంత ఖర్చు అవుతుందండి చేయించుకోవాలంటే? ఖర్చులు ఏమైనా మన టికెట్లు బట్టి దాన్ని బట్టి రూమ్ తీసుకొని ఉంటాం తప్ప ఖర్చులు దీనికి దానికి అక్కడ ఏమి ఉండవు. మనం వెళ్ళి చేసుకోవడం మనకు ఖర్చు పెట్టే విధానం ఉంటుంది. అక్కడ ఎవరు ఏం మీకు అడిగి డబ్బులు చేసి మాయమోసం చేసి శత్రువుల్ని అటాక్ చేయడానికి కూడా వాళ్ళు మనం చేయించుకోవచ్చు అక్కడ అంటారు. మీకు మామూలుగా లోపలికి వెళ్తే పూజలు పురస్కారాలు అన్నీ చేస్తారు వాళ్ళు. స్పెషల్గా అక్కడ మేము ఉన్నాం. మేము స్పెషల్గా అక్కడ కొన్ని హోమగుండాలు మీకు ఆయుష్ హోమం అవన్నీ ఇవన్నీ శత్రువులు లేకుండా మీరు చేసే వృత్తులు బట్టి దానికి చేస్తాం అన్నమాట హోమాలు అవి. అంతే తప్ప శత్రు నిర్మూలన అనేది అంటే తాంత్రికులు అక్కడ క్రియలు ఉన్నాయి. 3 హోమగుండాలు ఉంటాయి. అక్కడ మనం వెళితే ముక్కు పూసుకోవాలన్నమాట. అక్కడ ఏంటంటే ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఇవి ఉంటాయి. వాళ్ళు హోమ పూజలు అనమాట. అవి వాళ్ళు ఆ రకం వాళ్ళ మంత్రాలు ఏవో ఉంటాయన్నమాట. ఆ మంత్రాలతో పూజలు చేసి నీకు అనుకున్న శత్రు నివారణ కోసం వాళ్ళు పూజలు ఛాన్స్ చేసి వాళ్ళు ఏవో దానికి ఆ పూజాము డబ్బులు అడుగుతారు. ఇప్పుడు మన ఇంట్లో రుద్రాభిషేకం చేస్తాం బ్రాహ్మణ చేస్తా ఇస్తాం కదా. సో అలా చేస్తారు తప్ప శత్రువుని పొడుగు పెట్టేస్తాడా? ఉన్నాయి కానీ అంతవరకు వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఇక్కడ ప్రచారం ఏంటో వచ్చేసిందంటే మాట్లాడి ఇప్పుడు ఎవరో ఉంటాడు. ఇప్పుడు నేనే చాలామంది పరిచయం అయిపోయాను. ఇప్పుడు ఎవడో ఎక్కడో ఏదంటే మా గురుగారు కాజీలు ఉన్నారు తెలుసా, కాజీ బాబా గారు మీ గురించి చెప్పంటే మడత పెట్టేస్తాడు జాగ్రత్త. నేను అసలు వాడొస్తే వాడికి తినిపెట్టిన రూమ్ ఇస్తాను వాడికి ఆ శత్రువుకి. నేను చేయను. కానీ వీడు అలా ప్రచారం చేసుకొని ఇంకా పెద్ద నేను అనకండ్రా ఆడికి ఎవరికో దొంగ ఉంది ఇలా చెప్పుకొని చేసుకొని తిరిగే రకాలు తప్ప ఏంటి ఎవడు చెప్పాను కదా మనకి శత్రువు అనేవాడు ఎవడు మనకు మనమే శత్రువు. నా నాన్న నేను కూర్చున్నప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి ఏమి తెలకరు కదా. నేను ఏదైనా అంటేనే మీరు అడుగుతారు. సో అలాగా ఏంటంటే ఇవన్నీ అపోహలు అండి. ఇవన్నీ ఏంటంటే లేవు అంటే లేవు. ఇప్పుడు ఉన్న కాలమాన పూర్వం గోప్యంగా పిరుగులు మూసి చెప్పారు. ఇప్పుడు అంతా బట్టిబయలు పెట్టేస్తున్నారు. ప్రతి బీజాక్షరం పట్టమేలు పెట్టేస్తున్నారు. అదే చెప్పలేదు వారాయి మాత వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఫోటోలు పెట్టి అమ్మితే ఆ మంత్రం ఇలా చేస్తే కోటీజీడ్ అయిపోతావు, ఇలా తిరిగేస్తావు, అలా చేసేస్తావు. అంటే ఇప్పుడు ప్రతివాడికి ఇప్పుడు ఏంటంటే ఉన్న ప్రపంచంలో ప్రతి మానవుడికి ఆశ అనేది ఉంటుంది. అయితే అదే భగవద్ధ్యానంలో కూర్చొని కరెక్ట్గా ఉంటే నీకు ఉన్న దాంట్లో నీకు ఆ రోజు ఏదో దొరుకుతుంది భిక్ష. అయితే ఇందాక చెప్పినట్టుగా మనకి 1 నుంచి 9 అంకెలు ఉన్నాయి చూడండి. అందుకే ఎవరైనా ఏదైనా సిద్ధి పొంది జపం చేయాలంటే 45 రోజులు చెయ్యి మంత్రాన్ని. 45 రోజుల తర్వాత అప్పుడు నీకు సిద్ధి పడతావు. అక్కడి నుంచి దాన్ని అక్షరాలు చేసుకో ఇలాగా చెప్తారు. చూసారా అంకెలకి ఎన్నెన్నో అర్థములు 6, 5, 9 ఆనందభావాలు 72 గగన మార్గము అని నేను అంకెల మీద శాస్త్రం రాశాను పద్యం. అయితే 1 నుంచి 9 అంకెలు. ఈ 1 నుంచి 9 అంకెలు కూడితే 45 వస్తుంది. 9 తర్వాత ఇంకేం లేదు. ఏంటి పెట్టారు? 0 పెట్టారు. ముందున 1 ఇక్కడ 1 చూస్తే దేవుడు 1, 2 చూస్తే ఆత్మ పరమాత్మ, 3 అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, 4 వేదాలు, 5 పంచభూతాలు, 6 హరిషట్ వర్గాలు, 7 సప్తమహర్షులు, 8 అనిమాసిద్ధులు, అష్టసిద్ధులు అనిమాసిద్ధులు వంటి 9 నవద్వార పురదేహి. మన శరీరంలో 9 కన్నాలు ఉన్నాయి. ఈ కన్నాల్లోని జీవుడికి ఏదో కన్నం నుంచి ప్రాణం పోతుంది. అన్నిటికన్నా అంటే ఓర్ధలోకం ఎక్కడి నుంచి పోయేదానికి జన్మరాహిత్యం చేసుకుంటాడు. 9 0 అంటే అదే. అందుకే చాలామంది యోగులు సాధకులు ఏమంటే మీరు ఎక్కడైనా కూర్చోండి, మీరైనా సరే ఇలా కూర్చొని
ధ్యానంలో ఉంటారు. నేను దాని గురించి ఒక అమలుగా అడిగాను. మీరు అడిగాడు, ఇది ఏమిటి ఎందుకు ఎలా పెట్టేయాలి, ఇలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా, ఎలా చేయొచ్చు కదా అంటే, దీనికి ఒరే నాయన దీన్ని చిన్ముద్ర రహస్యం అని ఉంటుంది. బటకనేలు ఈ చూపుడు వేలతో పెట్టి ఇలా చేయడం వల్ల ఏంటంటే, ఈ ముగ్గురు ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వీళ్ళు ఎవరో మనం ఇప్పుడు పూజిస్తున్నాం దేవుళ్ళే. వీళ్ళేం చెప్తున్నారంటే, మేము ఒక శూన్యం నుంచి వచ్చాం, మేము కూడా శూన్యం నుంచి వచ్చాం, ఇది ఉపరితలం, ఇది అగాధం, కానీ మేము ముగ్గురు ఈ శూన్యంలోంచి అంధకారంలోకి వెళ్ళలేదు, ఆపేసాం. అందుకు మేము దేవుళ్ళు అయ్యాం. అలాగే నువ్వు కూడా సాధన చెయ్యు, నువ్వు మా అంతడు వాడు అవుతావు. దేహో దేవాలయ ప్రోక్త జీవోదేవ తనాస తది అజ్ఞాని నిర్మూలన సోహం పూజయత్వం అని మన ఇది చిన్ముద్ర. దీంతో సాధన చేయగలరు ఏంటంటే వాడికి ఈ పవర్ వల్ల కొంత యోగశక్తి వస్తుందన్నమాట. అదే సపోర్ట్ ప్రతి దానికి దీనికి చిన్ముద్ర ఇష్టం అంటారు అన్నమాట. అందుకని కొంతమంది దేవుడు ఎవరంటే హూ ఇస్ గాడ్, ఐఎమ్ ఏ గాడ్, నేనే గాడ్. ఇప్పుడు ఇంగ్లీష్లో దేవుడిని గాడ్ అన్నారు, తిరగేస్తే డాగ్ వచ్చింది. డాగ్ అంటే కుక్క. ఏంటన్నాడు అంటే, నేను మా గురుగారు తెలిసిన కుక్క దేవుడు, దేవుడు కుక్క. మరి ఇప్పుడు చూసారా అన్ని జీవుల కన్నా ఇప్పుడు అందుకే భైరవుడు, భైరవుడికి వాహనం, ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క వాహనం ఉంది. శనిదేవుడికి కాకి వాహనం, అమ్మవారికి పులి వాహనం, ఇలా ఉన్నాయి. అలాగవుతున్నాయి. భైరవుడికి సునక వాహనం. అదే అందుకే మనం ఇన్ని కుక్కలు ఇంట్లో ఎన్నో పెంచి ఎంత ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూడ ఈ కుక్కలకు అనేక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి తెలియనివి అంటే కుక్కలు పట్టుకొని పసిగొడుతుంది. అదే కుక్క మెమరీ పవర్ ఉంటుంది అనమాట. కుక్క కూడా రాచిపోతుంది నిద్ర. కుక్క ఆవుకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. అందుకు ప్రతి ఇంట్లో కుక్క ఆవు ఉన్న వాళ్ళకి చాలా అదృష్టవంతులు. కుక్క పడుకున్నట్టు నిద్రపోదు, పడుకున్నట్టుగా నిద్రపోదు. అందుకు కుక్క అంత విశ్వాసపరంగా చూడండి. మన ఇంట్లో పిల్లల్ని గసిరితే రెండో తేదీ మన పని చేయడు. చూడు కుక్క కోపం చేద్దామే అని గదిరిచాము వెళ్ళిపోతుంది, మళ్ళీ దూతని పిలుస్తూ వస్తున్నది అది. అందుకు దాన్ని భైరవుడితో పోల్చాడు అనమాట. పోల్చి చూడండి మహానుభావులు. గురుగారు, అయ్యా తిరుమల కొండకి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఆ కొండకి భక్తులు ఎందుకు అంత వెళ్తూ ఉంటారు? ఇప్పుడు మామూలుగా అంటే చాలామంది అడిగితే తిరుపతి ఎక్కడ ఉన్నారంటే వెంకటరమణకి 7 కొండలమే ఉన్నాడు. 7 కొండలు అంటే 7 ఇంకా ఎందుకు ఇక్కడ ఉండాలి? 2వ కొండ మీద 1వ కొండ మీద భక్తులను ఇంత బాధ పెట్టి ఎక్కి అలిసిపోయి అక్కడ కింద ఉండదు కదా, అది కాదనమాట. ఏంటంటే సప్తధాతు సప్తహ 7 అడుగులు 7 పాదాలు, 7కి అంత సంఖ్య ఉంది అందాక చెప్పినట్లన్నమాట. ఆయన శంకరాచార్యుల వారు ఏమో నుంచి వచ్చి పూరిలో ఏమో నుంచి జనాకర్షణ యంత్రము, తిరుపతిలో వచ్చి ధనాకర్షణ యంత్రం అప్పుడు రాతిమీ చెక్కి ప్రాణప్రతిష్ఠ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఈ వెంకటేశ్వర స్వామి భూదేవి శ్రీదేవితో వచ్చి వాళ్ళతో భార్యలతో ఇవంతా ఏంటంటే మనం రిహార్స్ చేసుకొని నాటకం దిగుతాం కానీ డైరెక్ట్గా నాటకాలు దిగం కదా. అలాగే వేసుకొని ఇద్దరు భార్యలతో గొడవ పడి మీరు ఎవరో తేల్చుకోండి అని ఆయన వెనక్కి వచ్చాడు. అలాగే 7 అడుగులు వచ్చాడు. 7 అడుగు వచ్చి కరెక్ట్గా శంకరాచార్యులు వేసిన శిలాపథం కాళ్ళు పడిపోయాయి. అయస్కాంతానికి ఏమి ఎలాగైతే అంటుకుపోతుందో అలా దాన్ని అంటుకుపోయాడు, అలా ఉండిపోయాడు, శిల అయిపోయాడు. వెనక్కి శిల అయిపోయాడు. అమ్మ మా పతి శిలలు అయిపోయాడు, వాళ్ళు కూడా వచ్చి శిల అయిపోయాడు. అక్కడ అందుకు 7 కొండల వెంకటం 7 కొండల మీదే ఉండాలి. మనం ఇంత కష్టపడి వెళితే మనలో అందుకే 7 అంటే మన సప్తధాతువులు మనం కష్టపడి వెళితే ఆయనకి దవ్యదర్శించే మహానుభావుడు ఎంతో ఇదిగా. అందుకంటే నువ్వు నా గురించి కష్టపడి 10 బిడ్డలు నీకోసం నేను దిగి నీకు ఇస్తాను, అనుజ్ఞ కోరికలు నెరవేరుస్తాను అని. అది ఆ రకంగా వచ్చిన ఏంటంటే అర్థం లేని పని వ్యర్థం అని అంటారు పెద్దలు. అలాగే వెంకటరమణ కూడా అందుకే ఆ 7 కొండల పర్వతాల మీద ఉంటాడనమాట. అది దానికి అర్థం. అది మాకు గురువులు మహానుభావులు చెప్పిన శ్రీవారి కళ్యాణం ప్రత్యేకత. శ్రీవారి కళ్యాణానికి శివుడు దేవుళ్ళు ఎవరు వివాహాలు చేసుకోలేదు, వాళ్ళకి ఎవరికి సంతానాలు లేరు. కృష్ణుడే అన్నిటి కదా. దీనికి ఇంకోటి మీకు చెప్తాను, సృష్టిలో ఇంత ఇదన్నా కృష్ణుడు తలపైన నెమలిపించి ఎందుకు ఉండాలి? అవును, రాముడికి ఉండొచ్చు, ఆంజనేయ స్వామి కూడా, అందరూ దేవుళ్ళే కదా, ఉన్నారు కదా దేవుడు. 84 లక్షల జీవరాశుల్లో ఒక జంతువు కలిస్తే 2 జంతువులు 3వ వస్తువు పుట్టదు. అగ్గిపెట్టి పుల్ల కొడితేనే నిప్పు వస్తుంది. అవును, అలాగే ఒక 2 శరీరాలు కలిస్తే 3వ శరీరం పుడుతుంది అనమాట. ఈ 84 లక్షల జీవులు, ఇది సృష్టి ధర్మము, సృష్టి యుగ ధర్మము. అది కావాలి, అది చెయ్యాలి ఎలాంటి వాడికైనా సరే. అందుకే అది నివర్చుకోవడానికి సాధనాలు ఉంటాయన్నమాట. అయితే నెమలి మట్టికి ఏమో సంయోగం చేసుకోవు. దానికి ఒక ఋతువు వస్తుంది. ఆ ఋతువులోని ఈ ఆడనెమలి పురి విప్పి ఆడి నాట్యం చేస్తుంటే అప్పటికప్పుడు మగనెమలు వచ్చి దాని నాట్యాన్ని తనమైపోయి కళ్ళలోంచి 2 బిందువులు రాడుస్తుంది. ఆ బిందువులు భూపతనం అవ్వకుండా ఆడనెమలు వచ్చి తింటుంది, తాగుతుంది. అది ఒక గుడ్డు పెడుతుంది, అందులోంచి వచ్చే పిల్ల. అందుకు మన జాతీయ పక్షి అంటే నెమలి అని చెప్తారు. అందుకు నెమలి. అందుకు కృష్ణుడు కూడా
చాందీప్ మహాముని గురువు దగ్గర కుచేరుడు ఉన్న రోజుల్లో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు ఏంటంటే ఆయన అనేక యోగ తత్వాలు నేర్పుతారు, యోగ సభ్యులు అని నేర్పినప్పుడు కృష్ణుడికి, అందుకే ఇప్పుడు మనం పొద్దున్న లేవగానే మొహం కడగరా నాలిక గీరా అంటాం. నాలిక మనకు కూడా నాలిక గీస్తుంటే నాలికలో ఉన్న చెత్త చెదరపోయి పరిశుద్ధం అవుతున్నాం. ఇది సరస్వతి వాకు, ఇది బ్రహ్మవాకు, సరస్వతి వాకు అనమాట. మన ప్రతి పదార్థాలు ఇందులోంచి తింటాం, అందుకు నాలిక గీయమంటాడు. కృష్ణ పరమాత్మ ఏం చేసేవాడంటే చాందీపు గురువు గారు యోగాభ్యాసం చేస్తూ గరిక మట్ట తీసి నాలిక చిగురు పట్టుకొని పాముతాడు అనమాట. పావి ఈ నాలిక ఈ బొడ్డు దగ్గరికి వచ్చి తగలాల, ఈ నాలిక వచ్చి బొడ్డు దగ్గర తగలాల. ఈ నాలికని తీసుకోవాలి మడత పెట్టి అంగుష్టి దాన్ని మంచి అనిచి యోగరంధ్రులు కూర్చుంటే సప్త ధాతువులు మలినమైపోయి వీర్యం కూడా వచ్చి ఇక్కడ మెల్ట్ అయిపోతున్నారు. అందుకు వీర్యస్కలన అస్కలిత బ్రహ్మచారి. ఇంకా ఎవరికైనా స్కలితం చెమట పిందుల వల్ల ఏ రూపంలో తిండి వల్ల ఏదైనా స్కలితం అవుతుంది, కానీ ఈయనకి అస్కలిత బ్రహ్మచారి. ఈయనకి ఆడవాళ్ళు అంటే పడదు. చూసారా మరి. అందుకే 16 ఈ నరకాసుడు బంధించిన 16,000 మంది గోపికలు తీసుకొచ్చి విడుదల మీరు వెళ్ళిపోతే మహానుభావం మేము ఎక్కడికి వెళ్ళిపోతాము, నీతోనే మేము ఉంటామంటే అది ఉండండి అన్నాడు. అలాగే అష్టపారీలు అంటే అనిమాది సిద్ధులు అనమాట. అంతే, ఏం లేదు. తుని దగ్గర జటల సాధు గారు అని మహానుభావుడు ఉండేవాడు ఆ రోజుల్లో. ఎక్కడండి? తుని దగ్గర జటల సాధు గారు కొండమేన. ఆయనకి 8 మంది భార్యలు, రాజకన్యలే. ఈయన మహాసాధకుడు అనమాట. ఈ బ్రిటిష్ కాలంలో అనమాట. బెండపూడి అనే ఊరు ఉంటుంది, కొండమేనే ఊరు ఉంది. అంటే మా నాన్నగారు వెళ్ళి ఆయన స్నేహితులు అనమాట అప్పట్లో. ఆయన పసుపు కల్లీలు వచ్చి అది ఆయన పసుపు, నా దగ్గర బుక్కులు కూడా ఉన్నాయి. అయితే ఆయన ఒక సాధన చేశాడు. సాధన చేసిన తర్వాత ఏం లేదు, ఎవరైనా వెళ్ళిపోతుంటే ఎవరైనా భోజనాలు చేశారు కాలు కడుకు రండి అంటాడు. తరట్లో చూస్తే కమలపాకు 4 చివరిగిళ్ళు 4 మూతలు తెడ్డే ఉండదు, ఏం ఉండవు అందులోనే. కూర్చో కాలు కడుకు భోజనం చేస్తుందని అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళిపోయి పెద్ద భార్య పిలిచి అన్నింటిలో నీళ్ళు పోసి అంటాడు. నీళ్ళు పోసి వెళ్ళిపో అంటాడు. ఆయన వెళ్ళిపోతాడు ఒక్కడే. అందుకు వెళ్ళిపోయి మంత్రోచ్చారం చేసి ఇది పులిహోర, ఇది అన్నం, ఇది అని చేసేసి అందరికీ వేడివేడిగా అప్పుడు ఆ హక్కులు తెచ్చి భార్యలు అనిమా సిద్ధు సాధకుడికి అల్లు అంతే తప్ప 8 భార్యలతో 5, 7 పోవడం అది కలిసి అవన్నీ కాదు మనం. అందుకే ఈ 16,000 మంది, 16,000 అంటే 6 + 1 7 అనిమాది అష్టసిద్ధులు 8. అష్ట కష్టాలు, అష్ట ఐశ్వర్యాలు, అష్ట దరిద్రాలని ఒక శ్లోకం ఉంది 8 అంకెమైన. అందుకే ఈ అనిమాది సిద్ధులు నేర్చుకోవడం సాధన, ఈ యోగరంధ్రం కూడా నిలబెట్టిన సాధన. అందుకే అద్భుతం. అస్కలిత బ్రహ్మచారి అయ్యాడు. అందుకే ఆయన నెమలి వీక ఆయన తల మీద ఉండాలన్నమాట. ఆయన పిల్లని కోరుకు 6 కన్నాలు, ఇంత శూన్యం. ఆ కన్నాల నుంచి గాలే వస్తుంది. అందరూ ఎంత వినోదం. ఆయన వినోదానికి జంతువు అన్ని తన్నించిపోతాయి. సమ్మోహనుడు అనమాట. మోహన కృష్ణుడు ఏంటి నవనీత తోరుడు అంటే చూడ. ఆయన యశోదాదేవి ఉక్లదేవిగా పుట్టారంటారు, నిజమేనండి అది? యశోదేవికి మరి ఆయన ఇచ్చిన వరం కదా. నీ వివాహం నేను చూడలేకపోయినా అయినా అమ్మా నువ్వు వచ్చే జన్మలో నువ్వే దగ్గర వివాహం చేస్తావు అంటాడు. అందుకే మనకి ఈ గ్రంథాలు అన్నిటికన్నా ఏంటంటే అర్థం చేసుకోలేక భగవద్గీతలో ఉన్న ప్రతి అర్థము అణువున 708 శ్లోకాలు 18 అధ్యాయుల్లో ఉండే ఏదైనా కథ అయితే ఒకటే కథ ఉంటుంది. కానీ ఇక్కడ యోగం ప్రథమాధ్య విషాద యోగ అర్జున ఇవన్నీ ఉంటాయి. మోక్ష యోగ, భక్తి యోగా అనే ఉంటాయి అన్నమాట. ఇందులో ఉన్న ప్రథమాధ్యాయంలో 2వ అధ్యాయంలో ఉండే మహానుభావుడు ఎవరు పెట్టి ఆ మహానుభావుడు అనేక అర్జునుడికి అదే అంటాడు, ఇది మరుగుపడిపోయిందిరా నాయన, ఇప్పుడు కర్మ అవుతుంది నీకు నేను నేర్పంటే నువ్వేంటి ఇప్పుడు వాడు కదా, నేను ఇప్పుడు వాడిని కాదురా, నేను అనాది నుంచి వస్తున్నాను, నువ్వు ఇప్పుడు వాడివి, నాకు జన్మరాహిత్యం లేదు, నా అంతా నేను పుడతాను చేస్తాను అన్నీ నా దగ్గర ఉన్న సూర్యుడికి ఉపదేశించాను. అందుకు భగవద్గీత అన్నది పెద్ద ఫిలాసఫీ అనమాట. భగవద్గీత పారాయణ చేస్తే పద్ధతి విధానం ఉంది, చేస్తే అనుకున్న పని అవుతుంది అనమాట. చాలా ఉన్నాయి. అలాగే అందులో 12వ అధ్యాయం ఏంటంటే భక్తి యోగంలోనే అందులో చెప్తాడనమాట. అంటే మాలాంటి సాధకులు మేము అందరూ ట్రైనింగ్ అనమాట. భక్తి యోగాలు శత్రుమిత్రులందు మానవమానయందు తుల్య నిందను సంతోషిస్తావు ఏనుకొచ్చి అని శత్రుమిత్రులు మానవులు సమభాగంగా ఉంటూ శత్రువు కూడా వచ్చిన సరే వాడికే అన్నం పెట్టు, మిత్రుడికి అన్నం పెట్టు, ఎవడి మీద శత్రుత్వం ఉండకో, నీ శరీరమే నీకు శత్రువు అంటే ఇది ఆ రకంగా. అందుకే వాళ్ళు పరమహంసులు యోగులు. తర్వాత మీకు విన్నారో లేదో నర్సీపట్నం దగ్గర ఒక ఊళ్ళోనే ఒక స్వామీజీ ఉంటారు, జగ్గయ్య గారు లాగా ఉంటారనమాట. పాకలపాడి గురువు గారే. అది ప్యాంటు షర్ట్ ఏంటంటే ఆయన గత జన్మ మంచి యోగ సాధకుడు అనమాట. పలానా ఆయన వస్తున్నాడు, కూర్చుతే ఎచ్చే
ఆయన పలానా వంకాయ కూర తింటాడు వండి పెట్టి ఇవన్నీ చేసేవారు. ఆయన ఇవేమి చేశారు అంటే ఒక్కొక్క జన్మలో అదే. ఉన్న నేను పలానప్పుడు చనిపోతానని కూడా ముందే రాసుకున్నాడు ఆయన. చెప్పేవారు ఉన్నాయి అవన్నీ. అదే. అందుకే అంటారు సాధన ఇప్పుడు చేయగా అందుకే అంటాడు అనమాట, మలమూత్రాలు విసర్జించే సందర్భంలో తప్ప అనుక్షణము నన్ను నామస్మరణం చేసుకో నీవు, నేను కాపాడుతాను. అదే. మనసుకు మడి లేదు, ఉహు. మనసుకు మడి లేదు, అహర్నిశలు చేసుకో. అంతా అప్పుడే తెల్లవారు నోటం చేయాలి, ఇప్పుడు చేయాలి, అప్పుడు చేయాలి లేదు. అలాగే చేయకూడదు కూడా ఆఖరి సమయంలో మనం మర్చిపోతాం. అదే. నారదుడు ఎక్కడికెళ్ళా నారాయణ నారాయణ అంటూ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి అన్ని లోకాలు ఏటా భూలోకం అన్నాడు. ఏంటైంది అన్నాడు. ఆ భూలోకం ఈ ఊచి ఎవడే అతడు, అందరే గోళ్ళు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు ఏదో శుభ తినేస్తారు పడుకుంటున్నారు అంటాడు. అంటే అది కాదు నాయన, చూడు ఒక కుటుంబంలోని ఆవులు గేదెలు మేకలు అవి తల్లి తండ్రి పిల్ల పాప అన్నీ ఉంటాయి. ఆ యజమానికి అన్నీ చేసుకుంటూ వచ్చి రాత్రి వచ్చాక మా నాన్న తిన్నాడా, మా అమ్మ తిందా, ఆవులు తిన్నాయా, మేకలు పెట్టావా, పిల్లలు తిన్నారా, నువ్వు తిన్నావా, ఇప్పుడు నాకు పెట్టు అని చెప్పి కృష్ణ పరమాత్మ వాసుదేవ మాకు ఈ భాగ్యాన్ని కలిగించావు తండ్రి, నారాయణ నారాయణ అని తింటాడు. అదే. పడుకో ముందు 2 సార్లు అంటే నువ్వు ఏంటానా సరే నీ తక్క కుదిస్తారా అని నారదుడికి మహానుభావుడు ఎంతసేపు అండి నారద ఇలారా నీ బుర్రమే ఉన్న ఉట్టి తమ్ముడ గింబడ తీసి పడి ఇక నేను ఒక వస్తువు ఇస్తున్నాను, నువ్వు బుర్ర వంచకుండా కదపకుండా నా నామస్మరణ చేస్తూ రోజు నారాయణ నారాయణ అంటున్నా కదా, నా దగ్గరికి వచ్చినప్పుడు ఇక ఇలా చుట్టూ తిరిగిరా అన్నాడు. దానికని పెట్టాను. అమ్మో ఒలిగిపోతుందేమో, అమ్మో ఇదేమో, ఇలా బ్యాలెన్స్ చేస్తే అలా తిరిగి వచ్చాడు, జింపించాడు. నారాయణ ఎన్నిసార్లు అన్నావు అన్నాడు. అమ్మ చూసావా వాళ్ళు నయం నీకు అన్నాను. ఎందుకు నారాయణ అంటే చాలు, నారాయణ నమశివాయ పంచాక్షరి అష్టాక్షరి మహామంత్రం చేసే రామమంత్రం షడ్గురు మంత్రం అంటారు. అంటే కాశీలోనే అన్నిటికీ ఇంకోటి ఏంటంటే కాశీలోని కేదార్ఖండంలో కాశీ 3 ఖండాలు, ఓంకార ఖండం, విశ్వనాథ ఖండం, కేదార ఖండం అని ఈ ఖండాలు ఉంటాయన్నమాట. కేదారఖండంలో వచ్చి సాధనాలు చేసి 9 రోజులు తల్లి గర్భంలో మన నవమాసాలు ఉంటాయి. అందుకే ఇక్కడ కాశీలో ప్రత్యేకత ఏంటంటే 9 రోజులైనా 9 నెలలైనా మనం కాశీలో నివాసం చేసి కాశీ చుట్టూ పరిమితిలోనే ఉండాలి, అక్కడే వండుకొని తిని అది చేస్తే వాడికి ఆకలిలో వాడికి మోక్ష మార్గం కలుగుతుందని అక్కడ ఇప్పటికీ ఉంది అనమాట. దానికి మహానుభావులు చాగంటి కోటేశ్వరరావు గారు గైవారు మహామహులు ఈ పుస్తకాలు ఈ అధ్యాయాలు చెప్పి మనకి ఈరోజు కాశీపురం ఎవరికి భయం వేసి కాశీ ఎందుకంటే కాశీ పంచాలు తగలబెట్టాక అసలు అచ్చికలు కలబెట్ట అని భయపడి, కానీ ఇప్పుడు అది కాదురా, కాశీ చేరుకోవడం కష్టం, ఏ యాత్ర కాశీ వెళ్ళలేవు, కాశీ ఇదని ఇప్పుడు మహానుభావులు వాళ్ళంతా మనకి ఈరోజు ప్రచారం చేయబట్టే ఇప్పుడు దానికి అనేక రకాలైన మార్గాలు పెట్టబట్టి ఈరోజు మనం వెళ్ళగలుగుతున్నాం. కాశీ అంటే ఏదో భయపడేది కాదు, ఏంటి ఎన్ని చేసినా చెప్పిన ఆఖరి పడుకున్నప్పుడు కాశీ 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 అంటే చాలట మోక్షాన్ని ఇస్తాను అన్నాడు అన్నమాట. అలాంటి కాశీని ఆ కేదార్ఖండంలోని వీడు ఇంకా అస్వస్థలో ఉండి శరీరం వదిలే టైం కట్ట పార్వతీదేవి 7 వారాలు పట్టుచీర కట్టుకొని వచ్చి ఆ శిరస్సుని ఒళ్ళో పెట్టుకుంటుంది అనమాట. గణపతి వచ్చి 2 చెవులతో వాడు విసురుతాడు అనమాట ఆ ప్రాణానికి, ఆ జీవికి. అప్పుడు మహానుభావుడు ఈశ్వరుడు వచ్చి తారక మంత్రాన్ని కుడి చేతిలో చెబుతాడు. తారక మహాంత్రం రామ అనమాట, షడక్ష మంత్రం. ఆ మంత్రం చదివాక అప్పుడు ఈ యొక్క జీవి శాస్త్రం వచ్చి ప్రాణం వెళ్ళిపోతుంది. అప్పుడు కుడి చెవి ఇలా ముడత పడిపోతుంది. ఇప్పుడే అక్కడ కాశీని మీరు ఎవరు చనిపోనండి కుడి చెవి ముడత పడుతుంది ఈ తారక. అప్పుడు వాడికి జీవన్ముక్తి అవుతాడని ఒక శాస్త్రం అనమాట. కాశీలో ఉన్నంతకాలం కొంతమంది చచ్చిపోరు కూడా, అందుకే జ్యోతిష్ శాస్త్రాన్ని అతిక్రమించేది కాశీ. అట్లాగా కాశీలో యముడు రాడు, కాశీలో యమదూతలు యముడు రావడానికి అవసరం లేదు. కాశీ ఏమొచ్చి భూమిని లేదు, భూమికి ఆకాశం మధ్యలో త్రిశూలమైన మహానుభావుడు పరమేశ్వరుడు నిలబెట్టాడు అనమాట. కాశీలో ఉన్న దేవతా స్వరూపులు అనమాట. ఇప్పుడు మనకు ఆఫీస్ పెట్టి అనేక మంది ఎలాగైతే పెట్టుకుంటామో కాశీ రాగానే దేవదూతలు అందరిని పిలిచి ఇక్కడ మీరు పాలకులు పరిపాలించండి, ఈ వచ్చిన వాళ్ళకి మీరు అన్ని. అందుకే కాశీలో ధర్మం ఉంది, కాశీలో ప్రతిదీ మనకి ఎంతో ఇదిగా ఉంటుంది. కాశీ వెళ్ళిన వాడికి ఎంతో భోగభాగ్యాలు. ఈ కాశీ విశేషాలన్నీ మళ్ళీ ఒక ఎపిసోడ్గా మనం చేద్దాం. ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో శివుడు వెంట్రుక ఇవ్వటం ఆ కథ చెప్పండి అసలు. అదా ఇది ఏంటంటే ఇప్పుడు బొగ్గలాదేవి వచ్చింది, ఆయన అందుకే మనకి అందుకే భగవద్గీత ఏం చెప్తుంటే అంత్యకాలం ముందు ఏ పనులతో నువ్వు శరీరం వదులుతావో నెక్స్ట్ జన్మ కరెక్ట్ అది ఇస్తానని శాస్త్రం ఉంది అనమాట. ఇప్పుడు మీరున్నారు, ఒక ఉత్తరం రాస్తున్నారు, సగం రాశారు, ఏదో పని వచ్చింది వెళ్ళిపోయారు, వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని తనుకొని అక్కడి చేస్తే మళ్ళీ పేపర్ పెట్టి మళ్ళీ కొత్త ఉత్తరం రాయరు కదా. అలాగే మన ఈ జీవి కూడా అనమాట. ఇది డొక్కు వెళ్ళిపోతుంది,
ఇంజిన్ ఉంటేనే బోగీలు నడుస్తాయి, బోగీలు పెట్టితే ఇంజిన్ లేకపోతే ఎక్కడ వెళ్తుంది. అలాగేంటంటే వకుళాదేవికి మహానుభావుడు కృష్ణ పరమాత్ముడు ఆ రోజుల్లో యశోదేవి చెప్తాడు, ఆ రకంగా వస్తుంది. వకుళాదేవి పేదమ్మ యొక్క పేద తల్లి పాపం, ఆడికి ఆసుపత్రి ఈవిని పెంచుతుంది అనమాట. అది అదంతా మనం అనేక రకాల గ్రంథాలు చదివాం. అయితే అప్పుడు ఏమంటే ఆకాశరాజు కూతుని వివాహం చేసుకోవడానికి ఆయన అప్పటికి ఇప్పటికి ఆ భేదాలు ఉన్నాయన్నమాట. ఉన్నవాడు లేదు, లేనివాడు కానీ అనేక రకాలుగా ఉంటాయన్నమాట. అప్పుడు సరే మనం అంటే ఇంద్రదేవతలు బ్రహ్మ విష్ణు అందరూ వస్తారు, ఈశ్వరుడు తప్ప, ఆయన రాడు ఎక్కువ. వచ్చేసరికి ఏంటంటే అందరం మేము సహాయం చేస్తాం అది ఇది ఏంటంటే అదేం కాదు ఏంటి ఎలాగంటారు. అప్పుడు ఏమంటే అంటారు నారదముని వచ్చి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయాలంటే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళండి, ఈశ్వరుడి సలహా తీసుకోండి, ఆయన సహాయం అడగండి అని. సరే అప్పుడు గోవిందుని పిలుస్తారు, నువ్వు ఇద్దరు వెళ్ళి కైలాసం వెళ్ళండి ఆయన దగ్గరికి, ఇలాగ భూలోకంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరగబోతున్నది, మీరు వారికి ఏదో సహాయం చేయి. ఇప్పుడు చూడండి కొంతమంది ఎవరిని వస్తే డోన్ అది అడుగుతాం. సో అలాగే అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్న పద్ధతులు. వెళ్తే సరే వీళ్ళు వెళ్తారు, ధ్యానంలోంచి లేచాక అప్పుడు దండం పెట్టి మేము ఇలాగ వచ్చాము, వెంకటేశ్వర కళ్యాణం చేయాలి, వకుళాదేవి పేద ఆవిడకి ఏమి లేనివిడ, మీరు ఏదైనా సహాయం చేయాలి అంటే ఆయన చూడండి ఎలా పరీక్ష పెడతాడు. మా నా దగ్గరికి వచ్చారు ఏమిటి, నేను బూడిద రాసుకొని గుడి చెరప కొట్టుకొని అడుక్కొని చేయడం లేదు, నాదే స్వచారం నా దగ్గర మీరైతే ఇల్లు వాకలు లేని వాళ్ళని చూడండి. మహానుభావులు అలాగే మాట్లాడతారు. అయినా సరే వదలకూడదు మనం. అదే అంటే సరే మీరు వచ్చారు, ఉట్టిన ఎందుకు పంపించాం, ఇక వెంట్రుకు పట్టుకెళ్ళండి, ఈ పట్టుకెళ్ళి ఉత్తర దిక్కులు కుబేర పట్టణం ఉంది, ఆ కుబేరుడికి చూపించండి, మీ పని అవుతుంది అన్నాడు. వెళ్ళిపోయాడు. వీళ్ళు వస్తూ ఎంత పెడితే వీడు ఏదో ఇస్తాడు అనుకున్నాం, అది అనుకునేది ఏకపక్క ఇచ్చాడు. సరే పారీకర బొట్లో పెట్ట అక్కడికి వెళ్ళి ఆరోగ్యం చెప్తే వీళ్ళందరికీ చెప్తా, ఇక వెళ్ళాడు ఏకపక్క ఇచ్చాడు అని చెప్తా అని వచ్చారు. ఏంటి వెళ్ళాము, ఇక ఇచ్చాడు, కుబేరుడి దగ్గరికి వెళ్ళమన్నాడట. ఏమిటి కుబేరుడు అంటే మహా మాటల టాటా పిల్ల, ఇది మనం రాణిస్తాడు అని మీరు వెళ్ళండి. వెళ్ళారు కల్లా కుబేరుడు అప్పుడే నూనె రాచుకొని ఒంటికి గావంతో కట్టుకొని కొంచెం పట్టుకొని అప్పుడే ధాన్యం బస్తా లోపలికి వెళ్తుంటే ధాన్యం కింద పడిపోతున్నది. ఈ ధాన్యం ఏమిట్రా కింద పారి ధాన్యం అంత ఖరీదు అనుకున్నారు, ఇది ఏంట్రా ఇంత ధాన్యం వెళ్ళకపోతే కొంచెం ఎంత అనుకున్నారు అని ఏరుకుంటున్నాడు. వీళ్ళు చూశారు, ఊరు బాబు ఆడిగా ఆక ఏకొచ్చాడు, వీడు చూస్తే ఉన్నది ఏరుకుంటున్నాడు, వీడు మనకే ఇస్తాడు అని అందరూ పడిపోతున్నారు అన్నమాట. వచ్చారు, మహానుభావ నమస్కారం అన్నారు. ఎవరు మీరా అన్నారు. మేము భూలోకం నుంచి వెంకటరామమూర్తి నుంచి వచ్చాము, మీతో పని. అయితే ఏంటంటే వెంకటరామమూర్తి ఎవరు, ఏంటి భూలోకం ఏంటి, నాకైతే అది కాదండి కై ఇలా అంటున్నాడు. అంతే, కైలాసం నుంచి వచ్చారా, రెండు లోపల తీసుకెళ్ళి వాళ్ళకి పంచపక్షపరాలు పెట్టి సడురుచులు పెట్టి వింజాము విసిస్తూ వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చారు. నా శివుడి దగ్గరికి వెళ్ళారా, నా శివుడిని చూసారా, ఏం చెప్పి మనం ఏంటన్నా నా గురించి అంటే ఇగో వీళ్ళ ఇగో ఇది ఇచ్చారు అంటే అది చూసి భటుల్ని పిలిచి బంగారు బన్నెలు తెచ్చి దాన్ని దూపదీపం మహాన్యాసం రుద్రాభిషేక పూజలు పునస్కారాలు చేసి అది దాచుకొని పక్క పెట్టి చెప్పండి ఏంటి కావాలా, ఇవో ఇలా చేస్తున్నా, అంతేనా ధన సహాయం చేయాలా, మీరు వెళ్ళిపోండి నేను చేస్తాను అన్నాడు. ఆ కుబేరపట్నం నుంచి వెంకటరామమూర్తి ఇలా రోడ్లు మరకత మధ్య వజ్ర మౌడేరు మరక మాణిక్యాలతో రోడ్లు, ఆ ఎద్దులకు బంగారం, ఎద్దుల చక్రాలు బంగారాలు, ఎద్దులు నడిపే కొరడాలు బంగారం, ఈ బంగారు రథాలతోని ఎన్నో బళ్ళతోని ధనం పెట్టి పంపిస్తే అప్పుడు దీన్ని చూసి ఆకాశం వచ్చి భయపడిపోయాడు. అమ్మ నాకన్నా వీళ్ళటం వెళ్ళవు బాబు, వీళ్ళెక్కడరా బాబు అని చేసిన తర్వాత అప్పుడు నుంచి ఏం చెప్పాడంటే ఇప్పుడు మనం ఇస్తున్నది ఏంటి వడ్డీ ఇస్తున్నాం, అసలు ఇవ్వలేదు ఆయనకి, వడ్డీ రూపంలో అందుకే కొంచెం పట్టుకుంటాడు గోవిందరాలు కొంచెం పట్టుకొని ఇప్పుడు మనం వేసినంతా పోస్తూ ఉంటాడు. ఇది కలియుగాంతం వరకు ఉంటుంది అన్నమాట ఈ అప్పు మనకి. కలియుగాంతం తర్వాత ఇది సమాప్తం అయిపోతుంది. ఇదంతా వాళ్ళు ఆడే నాటకం, ఇదంతా ఇదంతా ఏంటంటే లోక కళ్యాణం కోసం అందరినీ ఉద్ధరించడానికి చరివేజన. ఇప్పుడు ఇంకొకటి డౌట్, శ్రీ రజస్వల ముహూర్తం ఒకటి, రజస్వల ముహూర్తం ఒకటి, గర్భాధాన ముహూర్తం ఒకటి, ఇట్లా ఇవన్నీ చాలా ఇంపార్టెన్స్ అంటారు దాని విశేషత. అయితే ఇప్పుడు మీరు అడిగింది బాగానే ఉంది, మంచి ప్రశ్న వేస్తారు. ఇప్పుడు ఎవరు వేయలేదు మాకు, మేము జ్యోతిష్యాలు జాతకాలు రాస్తాం. అంటే ఈ రోజు ఇవాళ రేపు పట్టభద్రులైన కాలేజీలు చదువుకున్న వాళ్ళు జ్యోతిష్యులు అనేక మంది ఉన్నారు. నేను మా గురువు గారు మంతా కాళిదాసు గారు అని సింహాసనంలో ఉంటారు. ఆయన సింహాసన దేవస్థానం విజయకి, ఆయన మంచి జ్యోతిష్ శాస్త్రవేత్త, చాలామంది తెలుసు. ఈరోజు ఇప్పుడు చెప్పాను కదా, ఆయన తెలియని వాళ్ళు లేరు. అంతా కాళిదాస్ గారు జ్యోతిష్ శాస్త్రం, అది స్వరశాస్త్రం కూడా వచ్చానమాట. నేను అలా ఉండి నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇలా ముహూర్తాలు అవి చేస్తాను, నా దగ్గర ముహూర్తాలకు వస్తున్నారు, నాకు ముహూర్తాలు అవి పెట్టడం రాదు, ఇదేదో కొత్త ఇది గారు నాకు నేర్పండి గురువు గారు, మేనమామ అనేసి గురువు గారుగా వెళ్ళి అడిగారు. అయితే అలాగే లేరా పంచాంగం పట్టు కూర్చో అని చెప్పి అవి ఇవి అన్నీ చెప్పారు. అలా నేర్చుకున్నాను. అయితే ఈ జ్యోతిష్ శాస్త్రం కూడా ఇంకెందుకు వచ్చిందంటే వాళ్ళ అన్నగారు
మంతా వరహానరసింహాదులు గారు అని ఆ ఊరు కరణం గారు ఆ రోజుల్లో. ఆయన కరణం ఉద్యోగం చేస్తే ఆయనకు స్వసిద్ధంగా మరి పుట్టిపోతుంది, ఆయనకి మంచి జ్యోతిషశాస్త్రం వచ్చు. ఆయన చూడండి ఎలా చెప్తాడు జ్యోతిష్యం. ఆయన కూర్చుంటే భారతీయులు ఒక పెద్ద కుర్చీ ఉంటుంది, కలెక్టర్ ఉద్యోగం అన్నీ చేస్తారు, ప్రోడక్ట్ 2 జోలతో రాస్తారనమాట ఆయన. ఇవన్నీ చేస్తుంటే అనేక మంది వచ్చి కూర్చుంటారు. ఏరా వచ్చా, ఆ అమ్మాయి ఎదుగా ఉంది, ఎప్పుడు తెచ్చుకోవాలి, వెళ్ళండి తీసుకురా, మంచిదే, 10 గంటలు వెళ్ళిపో. నువ్వేంట్రా బాబు, నేను మొక్క వేసాను బాబు, మొక్క వేసా, ఎప్పుడు వేసారా, అలా ఎందుకు వేసారా, మరో మొక్క పలానా టైంలో ఇవ్వయ్యాయి. వృక్షశాస్త్రం, మనుష్యశాస్త్రం, జంతు శాస్త్రంలోకి వస్తున్నాను. ఒకడు వచ్చాడు ఇలాగ, బాబు అన్నాడు, బాబు పుట్టించింది బాబు అన్నాడు. ఏడ్రా పుట్టి పక్క, అరే ఉండరా అన్నాడు. మీరు చూడండి ఎలా చెప్తాడు. ఒరే అప్పన, నీ పంది నిన్న రాత్రి పిల్లలు పెట్టింది, 6 పిల్లలు పెట్టింది, 5వ పిల్లకి నుదిటి మీద తెల్ల మత్తు ఉంటుంది, కాబట్టి తెల్ల పంది, దాని పిల్లలు పంది తల్లి, దానికి మారకయోగం ఉంది, ఎల్లుండి చచ్చిపోతున్నది, దాని కుక్కలో నక్కడే చంపేస్తాయి, కాపాడుకో అని చెప్పాడు. వృక్షశాస్త్రమా, జంతు శాస్త్రమా, మనుష్యశాస్త్రమా అని చెప్పాడు ఆయన. ఓకే, చూడండి అంత మేధావులు. మా మామయ్య గారిని కూర్చోబెట్టి, అప్పుడు పూర్వం జ్యోతిషం ఇప్పట్లో పుస్తకాలు కాలకెటర్ అవి కాదనమాట, మంత్రాలు పడుకోవటం, ఆకాశంలో నక్షత్రాలు చూసి చెప్పేవారు అనమాట. జ్యోతిష్ శాస్త్రంలో అంటే గ్రహాలు రాసులు అన్నిటికన్నా నక్షత్రం గొప్పదట. ఓకే, నక్షత్రంలో ఉన్న పవర్ ఇంత. మనకి ఇప్పుడు 24 గంటలు అయితే ఒక రోజు, కానీ నక్షత్ర ప్రమాణము 27 గంటల నుంచి 29 గంటలు, అంటే 60 గడియల నుంచి 66, 68 గడియలు కూడా ఉంటాయి అన్నమాట. జ్యోతిష్ శాస్త్రం వాళ్ళు గడియలు, వెగడియలు, లిప్తులు, విలిప్తులు, పరలు అని పంచభూతత్వమైన వాళ్ళు జ్యోతిష శాస్త్రం రాసేవారు అప్పట్లో. ఇలా వేళమే లెక్క పెట్టక అవి ఇవి చూసి చెప్పడం కాదు, బాగా చెప్పి మెయిన్ వీడు ఈ రకంగా చేస్తాడు. ఇప్పుడు అలా కాదు, అమ్మ ఈయన స్థానికంగా దూరంగా, బాబు వీడికి ఉద్యోగం సింగపూర్లో వస్తే బాగుండు బాబు అంటారు. ఇప్పుడు ఇవన్నీ అనేక హిరణ్యకశిప వరాలు కోరుతున్నారు ఇప్పుడు చాలా మంది వచ్చి అనేక రకాలుగా. శాస్త్రం ఒకటే ధర్మం చెప్తుంది అన్నమాట, నీకు అవుతుందా అవదా, అయితే మనం వెళ్ళొచ్చా. ఈ జ్యోతిష్ శాస్త్రంలో, ఈ జ్యోతిష్ శాస్త్రం కూడా ఏంటంటే రాబోయే జరగబోయే మంచి చెడు కూడా ఇప్పుడు చెప్పేస్తుంది ఆ దశలు బట్టి. ఆ రకంగా ఈయన మా మామయ్య గారు, మా పెద్ద మామయ్య గారు ఆయన పడుకోబెట్టి రాత్రిపూట లేపి ఆ గుంపుల నక్షత్రాలు బట్టి ఇవన్నీ చూపించి జ్యోతిష్ శాస్త్రం నేర్పారన్నమాట. ఆయన మహానుభావుడు. ఆయన తెల్లవారు 2 గంటలకి రోడ్డు మీకు వెళ్ళి ఒక హోటల్ ఆయనే లేపి కుంపటానికి టీ తాగుతుంటారు. బాబు మీరు అన్నీ చెప్తారు కదా, మరి మీ గురించి ఏంటండి, ఏంట్రా మీకు మార్గం, మంచి మాట రాయుడు గారు ఆ బీరువా తీసి అని మర్చిపోకుతుంది, మంతా వరహానరసింహాదులు అనే నేను పలానా దగ్గర పలానా టైంలో కాలం చేస్తున్నాను రాయిచ్చాడు. అప్పటికి 25 అవుతున్నారు. ఈ బీరో నా పక్క పెట్టు, నువ్వు ఎప్పుడు సున్నాలు వేసినా అది వేయకు అన్నాడు. కాలచక్రాలు జరిగింది నాకు బాగా గుర్తు. నాకు 64, అప్పుడు 12 ఏళ్ళ వాడిని, 64వ సంవత్సరం. ఆయన కొంచెం అస్వస్థలు ఉంటే ఆరోగ్యం బాగాలేకపోతే అక్కడ కాలం చేశారు. ఇంటికి తీసుకొచ్చారు, బాడీ అందరూ ఏదో చేస్తున్నారు. అప్పుడు ఈ హోటల్ వచ్చి ఏడ్చి వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ తీసుకెళ్ళి రండి, బీరో తీసుకొస్తే కరెక్ట్గా ఉంది అంతలా ఉన్నారు మహానుభావులు ఈ రోజుల్లో కూడా. అయితే ఇప్పుడు ఎందుకంటే చెప్పలేకపోతున్నాము, పూర్వము సంతానాలు అనేక మంది ఉండేవారు, ఒకరి పోయినా ఉండండి. ఇప్పుడు పాపం పెళ్ళిళ్ళు అవడమే కష్టమైపోతారు. సంతానం కలిగే వ్రతాలు, యోగాలు అంటారు, హోమాలు అంటే పూజ, ఏదో పాపం ఏదో ఆ పిల్లలు వాళ్ళకి ఏదో పుడుతుంది. వాడికి మార్కండేయుల మన నాటం చూసి ఈ 11 చచ్చిపోతాడండి నీటిలో పడి అన్నాను అనుకోండి, వీళ్ళ ముందు ఇప్పుడు వీళ్ళు చచ్చిపోతారు. అది మనకు. అందుకు జ్యోతిష్ రహస్యాలు నేర్చుకో, కాలమాన పరిస్థితి బట్టి మనం కొన్ని చెప్పాలి. ఏమంటే పలానా టైం వస్తున్నది, ఈ వ్యక్తిని ఏమంటే మీరు అక్కడికి పంపించకండి, జాగ్రత్తగా ఉంచుకోండి, అది తడిపోయిన తర్వాత బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మనం కార్లు వెళ్తుంటే అక్కడ స్పీడ్ బ్రేక్ బోర్డు పెడతాడు, రోడ్డు పక్క నుంచి వెళ్ళండి రిపేర్లు ఉండాలని, మన పక్క నుంచి స్పీడ్ తగ్గించి మనం వెళ్ళాలన్నమాట. అదే శాస్త్రం ఏంటంటే ఇదంతా. అంటే శ్రీ రజస్వల ముహూర్తానికి ఇంపార్టెన్స్ ఉందా, అది చెప్పండి. అయితే వివాహానికి ఏమంటే చాలా మంది ఏంటంటే, అందుకే పుట్టగానే జాతక లగ్నం అని వాళ్ళు రాస్తారు, పుట్టగానే డేట్ ఆఫ్ ఇచ్చారు మాకు. అది 11 రోజుల తర్వాత మేము అది రాసి వాళ్ళు శుద్ధి అయిన తర్వాత అప్పుడు చెప్తాం, ఈ శిశువుకి ఈ నక్షత్రం ఈ లగ్నంలో పుట్టింది, ఈ శిశువుకి ఇలా జరుగుతుంది, ఈ అమ్మాయికి ఇలా ఉంటుంది, భావాలు ఇవన్నీ చెప్పేస్తారు అనమాట. అయితే ఈ పలానా దోషం వల్ల ఈ అమ్మాయికి వివాహం అవడం ఆలస్యం అవుతుంది. ఇప్పుడు అవాళ రేపు కుజ దోషాలు, కాలసర్ప యోగాల దోషాలు అని ఏవో చెప్తుంటారు. అవన్నీ నేను ఒక త్రిబులమ్మ పిహెచ్డి తోడవల్లో ఆయన మంత్ర మహోదయ అని పుస్తకాలు కూడా రాశారు. ఆయన మా సింహాస ఆయనతో అడిగాను, పెదనాన్నగారు ఏంటి కుజదోషం అదంటారు, అరే పొయ్యి మండుతున్నప్పుడు నూనె పోస్తే మంట ఎక్కువ అవుతుంది, కర్రలు తగ్గిపోతుంది, ఇవన్నీ కాదురా, జాతకాలకు కొన్ని లగ్నాలు కుజోషం ఉండదు, చెప్పడంలో ఉంటుంది, ఇది అది చెప్పారు. అసలు ఎక్కడ ఎవరికి కుజోషం అది ఇది ఉండదు అన్నమాట.
ఏమండి అప్పుడు ఏంటంటే ఏం చెప్పారంటే అసలు ముఖ్యమైన ఏం కావాలంటే 12 ఏళ్ళకి వచ్చి పిల్ల రజస్వలు అయిన తర్వాత టేబుల్ టైం ఇవి కావాలి, పుట్టినప్పుడు తాలూకు ఇవి కావాలి, గర్భాధానం చేసినప్పుడు ముహూర్త గర్భాధానం తాలూకు టైం కావాలి. ఈ 3 టైంలు పట్టుకొని వాళ్ళు లెక్కలు కట్టి వాళ్ళ సంతాన విషయాలు చెప్పగలుగుతాడు. ఇప్పుడు అవి ఏమీ లేవు. ఇప్పుడు ఏంటంటే జాతకాలే తప్పొస్తున్నాయి. దేశకాలమాన పరిస్థితి బట్టి అన్య సంక్రమణ డెలివరీలు, సిజరింగ్ డెలివరీలు ఇవన్నీ వచ్చి దానివల్ల లగ్నాంతకాలు తప్పు వస్తాయి అవన్నీ. అందుకని చాలా ఎంతో సాధకుడు అయితే కానీ అంత మెమరీ పవర్ ఉంటే కానీ జ్యోతిష్ శాస్త్రం ఇప్పుడు ఫలితాలు చెప్పలేము, ఫలితం ఇలా ఉంటుందని కూడా చెప్పలేము. అదే అనమాట. నమస్కారం గురుగారు. ఏం ఛానల్ వారికి, హేమతుంది గారికి, చూసిన ప్రేక్షకులందరికీ నా మనస్సంకల్పములు సమస్త సమ్మంగళానుభవంతో సర్వే జనానాం సుఖినో భవంతు. ఓం శాంతి.